మేడం నాకు ఒక వెజైనల్ వాష్ కూడా రాయండి. ఎందుకమ్మా? కింద దురద వాసన అట్లేమైనా ఉందా? అట్లేం లేదు. మరి తెల్ల బట్ట ఎక్కువ అవ్వడం, బట్ట పెట్టుకున్నంత అవుతుందా? నో నో. మరి ఎందుకమ్మా? నేను చాలా హైజీన్ మెయింటైన్ చేస్తాను మేడం, డైలీ యూజ్ చేసుకోవడానికి. అసలు సో మనం వెజైనల్ వాషెస్ డైలీ యూజ్ చేయాలా? అసలు వెజైనా అనేది సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గన్. అంటే దాని లోపల న్యాచురల్ పీహెచ్ కానీ గుడ్ బ్యాక్టీరియా కానీ అది సెల్ఫ్గా మెయింటైన్ చేసుకోగలుగుతుంది. మనము డైలీ బేసిస్గా తరచుగా వెజైనల్ వాషెస్ యూజ్ చేయడం వల్ల ఆ మంచి బ్యాక్టీరియా అనేది పోయి తరచుగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వెజైనాని ఓన్లీ ప్లెయిన్ వాటర్, అది కూడా ఎక్స్టర్నల్గా ఓన్లీ వల్వా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లోపల స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కానీ సోప్స్ కానీ వాషెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వెజైనల్ వాషెస్ ఓన్లీ మీకు ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉన్నా కానీ ఆర్ఎల్స్ పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడ్ అయ్యి స్మెల్ వస్తున్నా కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ దట్ మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తేనే యూజ్ చేయాల్సి ఉంటుంది. హైజీన్ పేరుతో రోజు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఎప్పుడైనా ఇరిటేషన్ ఉన్నా కానీ బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా కానీ ఫౌల్ స్మెల్ డిశ్చార్జ్ ఉన్నా కానీ ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ ప్రాబ్లం ఏంటి, ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సెల్ఫ్ మెడికేషన్ అండ్ ఈ ఎక్స్టర్నల్ వెజైనల్ వాషెస్ మీద రిలై అవ్వకూడదు.